దగ్గర భారీ సంఖ్యలో ఆయన అభిమానులు అక్కడికి చేరుకోవడంతో కోలాహలం కనిపిస్తోంది. న్యూ ఇయర్ సమయంలో ముద్రగడ్డ ఇంటి దగ్గరకు కాపు నేతలంతా కూడా క్యూ కట్టిన సందర్భం అక్కడ కనిపిస్తూ ఉంది. ముద్రగడ్డకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ముద్రగడ్డ ఆయన వైసీపీలోకి వెళ్తారు అంటూ గత కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ముద్రగడ్డకు శుభాకాంక్షలు చెప్పడానికి పెద్ద ఎత్తున అక్కడికి నేతలు క్యూ కడుతూ ఉండటంతో కొంత రాజకీయపరమైన చర్చ కూడా జరుగుతుంది. ముద్రగడ్డ కుమారుడు ముద్రగడ్డ కూడా వైసీపీలోకి వెళ్తారు అనే చర్చ జరుగుతుంది. కానీ ముద్రగడ్డ ఇంతవరకు దాన్ని ధృవీకరించలేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ముద్రగడ్డ తాను కూడా అక్కడ నుంచి పోటీలో ఉంటాను అని గతంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ముద్రగడ్డను రాజ్యసభ టికెట్ ఇస్తారు అనే ప్రచారం జరుగుతోంది. ముద్రగడ్డ కుమారుడికి అసెంబ్లీ టికెట్ ఇస్తారు అనే ప్రచారం జరుగుతోంది. ముద్రగడ్డను రాజ్యసభకు పంపించి ముద్రగడ్డ కుమారుడికి అసెంబ్లీ టికెట్ ఇస్తారు అనే ప్రచారం ఇప్పుడు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముద్రగడ్డ నివాసం దగ్గరకు అభిమానులు క్యూ కట్టారు. ముద్రగడ్డ వైసీపీలో చేరుతున్నారంటూ గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. కొడుకు చెల్లారావుతో కలిసి వైసీపీలో చేరుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ముద్రగడ్డను రాజ్యసభకు కుమారుడిని అసెంబ్లీకి టికెట్ ఇస్తారు అనే ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే తాను కూడా బరిలో ఉంటాను అంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరికపై ఇంకా స్పష్టతను ఇవ్వలేదు ముద్రగడ్డ పద్మనాభం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను గ్రాండ్గా ఏర్పాటు చేయడంపై చర్చ జరుగుతోంది. 2 రోజుల్లో ముద్రగడ్డ రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. నాన్న బాటలో నడవడానికి రెడీగా ఉన్నాను అని ముద్రగడ్డ కుమారుడు కూడా చెప్తున్నాడు. ఇప్పటి వరకు బిజినెస్లతో బిజీగా ఉన్నా ఇక రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటాను అంటూ ముద్రగడ్డ పద్మనాభం కుమారుడు చెప్తున్నారు. న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి పెద్ద సంఖ్యలో ముద్రగడ్డ నివాసానికి భారీగా నాయకులు తరలి రావడం సంతోషంగా ఉంది అని ముద్రగడ్డ కుమారుడు చెల్లారావు చెప్తున్నారు. ఒకసారి ముద్రగడ్డ నివాసం దగ్గర నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద అయితే నూతన సంవత్సర వేడుకలు అయితే ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. చానాల తర్వాత ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమకారుడిగా చేసిన తర్వాత అయితే నూతన సంవత్సర వేడుకలు మొట్టమొదటిసారిగా మళ్ళీ జరుపుకోవడంతో అందరూ కూడా భారీ ఎత్తున అయితే ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి కూడా కాపు నేతలతో పాటు ముద్రగడ అభిమానులు కూడా భారీగా ముద్రగడ నివాసానికి అయితే తరలి వస్తున్నారు. కెల్లంపూడిలో ఉన్నటువంటి ముద్రగడ నివాస ద్వారా ప్రస్తుతం ఉన్నాం. ముద్రగడ నివాసం వద్ద ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నిస్తూ ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం ద్వారా మా మాజీ మంత్రివారు ఎవరైతే ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమని కలిసి భారీగా కాపు నేతలు కావచ్చు, అలాగే అభిమానులు ముద్రగడ అభిమానులు కావచ్చు వస్తే ఆ పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి ఆయనకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. మొత్తం ఈ కెల్లంపూడి వద్దకు అయితే రావడం జరిగింది. చానాల తర్వాత కాపు ఉద్యమం మనం చూసిన తర్వాత కాపు ఉద్యమకారుడు చానాల తర్వాత ఈ విధంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడంతో అందరూ కూడా భారీగా ఇక్కడికి తరలి వచ్చి ఆయనకైతే శుభాకాంక్షలు తెలియజేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ప్రస్తుతం ఆయన అందరితో కూడా కలిసి ఆయన కుమారుడు ముద్రగడ కుమారుడు ఎవరైతే ఉన్నారో గిరితో పాటు అలాగే అదే గిరితో పాటు ఇద్దరు కలిసి వచ్చినటువంటి ముద్ర నాయకులు కావచ్చు, అలాగే కార్యకర్తలు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళంతా కూడా తిరిగానే ఆయన అందిస్తున్నటువంటి దుస్తులను కూడా చూస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక అల్పాహార విందు కూడా ఏర్పాటు చేస్తారు. ఆయన చేతుల మీదుగానే ముద్రగడ పద్మనాభం ఇస్తున్నటువంటి అల్పాహార విందును కూడా చూస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూస్తున్నాం. ముద్రగడ పద్మనాభం చానాల తర్వాత రాజకీయాల్లో ఇప్పటికే యాక్టివ్ అవుతారంటూ వార్తలు అయితే చక్కలు కొడుతూ ఇప్పటికే ప్రచారం దూరంతో ముద్రగడ పద్మనాభం 2024 నూతన సంవత్సరం వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడంతో భారీ ఎత్తున గోదావరి జిల్లా నుంచి భారీ ఎత్తున చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడంతా కూడా రాజకీయ పరిణామాలు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పరిణామాలన్నీ కూడా శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభం మళ్ళీ రాజకీయాల్లోకి యాక్టివ్ కాబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం అయితే జోరందుకుంటూ తన కుమారుడు గిరి ఎవరైతే ఉన్నారో గిరి కూడా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 2024 నూతన సంవత్సర వేడుకలు ఆయన ఇంటి వద్ద నివాసం వద్ద చానాల తర్వాత నిర్వహించడంతో ఆయన అంతా కూడా వాళ్ళకి దగ్గరుండి అభిమానులకు కావచ్చు అందరూ కూడా అభినందనలు అయితే తెలియజేస్తున్నారు. శుభాకాంక్షలు తెలియజేసి ఆయన గతంలో ఆయనతో పోరాడినటువంటి అక్కడ కాపు ఉద్యమంలో పాల్గొన్నటువంటి మంది నాయకులు కూడా ఇక్కడ రావడంతో గత జ్ఞాపకాలను కూడా అందరూ కూడా గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ముద్రగడ పద్మనాభం
ఆయన చాలా రోజుల తర్వాత అయితే ఇప్పుడంతా కూడా పొలిటికల్గా యాక్టివ్ అవుతున్నారంటూ ప్రచారం జోరందుకోవడంతో దాని నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద భారీగా ఏర్పాట్లు చేశారంటూ ఇప్పటికే ఇక్కడంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు అందరు కార్యకర్తలు కూడా తెలియపరుస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ముద్రగడ పద్మనాభం ఎటువంటి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ విధంగా స్టెప్ తీసుకోబోతారని కూడా సర్వత్రా కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చర్చిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా నెలకొంది. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద అయితే భారీగా ఏర్పాట్లు చేయడంతో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆయన కుమారుడు గిరితో పాటు అలాగే ముద్రగడ పద్మనాభం కూడా శుభాకాంక్షలు తెలియజేసి తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మొత్తం భారీ ఎత్తున అయితే ఇక్కడ ఉభయ గోదావరి నుంచి వచ్చినటువంటి కార్యకర్తలతో కెల్లంపూడిలో ఉన్నటువంటి తన నివాసం కిక్కిరిసిపోయిన పరిస్థితి, రోడ్లు కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రాముతో ప్రకాష్ RTV కెల్లంపూడి నుంచి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి నూతన సంవత్సర వేడుకలు కూడా అంత ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చానాల తర్వాత ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడంతో కాపు నేతలు కావచ్చు ఉభయ గోదావరి జిల్లా నేతలందరూ కూడా వచ్చి శుభాకాంక్షలు తెలియజేటువంటి పరిస్థితి ప్రధానంగా. ప్రస్తుతం ముద్రగడ కుమారుడు అలాగే చల్లారావు గిరిగా ఉన్నారు. మరి విషయాలు అడిగి తెలుసుకున్నాం. సార్, నూతన సంవత్సర వేడుకలు ఏ విధంగా జరుగుతుందని మీ ఇంటి వద్ద? చాలా ఆనందంగా ఉందండి. ఇంతమంది జనం చూసి నాన్నగారి పట్ల అభిమానం ఇంతమంది చూపిస్తున్నారు. చాలా చాలా తృప్తిగా ఉందండి. ఇన్నేళ్ల తర్వాత కూడా నాన్నగారు యాక్టివ్ పాలిటిక్స్లో కానీ పదవిలో లేకపోయినా సరే ఇంతమంది జనంలో ఇంత ఆదరణ ఉండడం అనేది ఆయన చేసుకున్న మంచి పనులే దానికి కారణం అని బలంగా నమ్ముతున్నామండి. అంటే మీరు కూడా చాలా తర్వాత బయటకు రావడం జరిగింది, అందరూ కూడా కలవడం జరుగుతుంది. ఎలా ఉందండి మీ మూమెంట్ ఎలా ఉందండి? చాలా హ్యాపీగా ఉంది సార్. ప్రజల్లో ఆ ప్రేమ అభిమానం చూస్తుంటే చాలా తృప్తిగా ఉందండి. అది కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నానండి. కంటిన్యూ అంటే పొలిటికల్గా యాక్టివ్ అవుతారని చెప్పేసి ఇప్పటికే ప్రచారాలు రావడం జరిగింది. వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఈ నూతన సంవత్సరంలో ప్రధానంగా? నాన్నగారు ఏది బాట వేస్తే ఆ బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నామండి. ఆయన ఏ ఆజ్ఞ ఇస్తే ఆ పాట చేయడానికి రెడీగా ఉన్నామండి. గతంలో ఇప్పటి వరకు కూడా మీరు బిజినెస్ పరంగా ఎలా ఉండేవారండి? ఇప్పటివరకు బిజినెస్ చూసుకునేవాడిని అండి. అదే చదువుకున్నానండి. చదువు తర్వాత బిజినెస్ చూసుకుంటున్నానండి. ప్రస్తుతానికి ఎప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయలేదండి. ఇప్పుడు రావడానికి రెడీ అయ్యండి నాన్నగారు ఒప్పుకుంటానండి. అంటే నాన్నగారు ఎప్పటి నుంచో కాపుల కోసం పోరాడడం ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపిస్తుంటుందండి? అసలు చాలా ఆనందంగా అనిపిస్తుంటుందండి. పేదవాళ్ళ కోసం పోరాడుతుంటారు, బ్యాక్వర్డ్ కాసెస్ గురించి పోరాడుతుంటారు. వీల్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి. చాలా ఆనందంగా ఉంటుంటుందండి. ఆయన కష్టపడుతుంటారు, ఆ కష్టాన్ని బాధ ఉంటుంది తప్ప ఆయన పోరాడే ఏ అంశం మీద కూడా మాకు ఎప్పుడూ బాధ ఉండదండి. మా కుటుంబం అంతా కూడా ఆయన వెనకాల ఎప్పుడూ సపోర్టివ్గానే ఉంటామండి అందరూ. అంటే రాజకీయంగా చూస్తే గతంలో కాపు ఉద్యమ నేతగా ఎంతో గుర్తింపు వచ్చినటువంటి పరిస్థితి, గతంలో కూడా కొన్ని ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా ఉంది. అవన్నీ కూడా ఎలా చూడాలండి? ఇంకా పబ్లిక్ లైఫ్ అన్నాక కష్ట సుఖాలు ఇప్పుడు కామన్ అనుకోండి. ఎవ్రీథింగ్ విల్ టేక్ ఇట్ పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు చూసారా, అలాగా విల్ టేక్ ఇట్ ఇన్ అది మనకు మోటివేషన్గా తీసుకుని ముందుకెళ్తాం తప్పండి. ఇంకా ఏదో జరిగిందని చెప్పి అక్కడ ఆగిపోవడం అనేది మన తప్ప ఎవరి వల్ల మనం బ్లేమ్ చేయలేమండి. దాన్ని గట్టిగా నమ్ముతామండి. అంటే నాన్నగారు ఇప్పుడు పొలిటికల్గా యాక్టివ్ కాబోతున్నారు, మీరు యాక్టివ్ కాబోతున్నారు, ఇద్దరు కూడా యాక్టివ్గా ఉండే అవకాశం ఉందంటారా? అది నాన్నగారి నిర్ణయం అండి. ఇద్దరు ఉండొచ్చు, ఆయన ఒకరే ఉండొచ్చు, ఎలాగన్నా అవ్వచ్చండి. ఆయన నిర్ణయమే మా నిర్ణయం అండి. మొత్తం వారలుగా ఏపీలో ఉన్నటువంటి కాపు నేతలకు ఒక కాపు ఉద్యమ నేత కుమారుడిగా మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? చివరికి వాళ్ళ పెద్దవాళ్ళందరికీ సందేశం ఇచ్చే పెద్దవాడిని కాదండి, అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్తాను అంతే అండి. దాని మించి నేనేం చెప్పలేను పెద్దవాళ్ళందరికీ. ఎదురు నుంచి కూడా చూస్తే ఇంటికాడ కోలాహలం కనపడుతుంది, ఎవరు కూడా ఖాళీ లేని పరిస్థితి, మొత్తం ఈ రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి. ఈ యొక్క స్పందన చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మామూలుగా? అదే అండి, ఇంచుమించు జనవరి 1 చేసే ఎన్ని సంవత్సరాలు అయిందో కూడా మాకు గుర్తులేదండి. ఇదివరకు ఎప్పుడో చేశారండి, 2009లోనో 2008లోనో. అప్పుడు ఎలాంటి జనం వచ్చారు, ఇప్పుడు ఇంకా అంతకంటే జనం వచ్చి మేము ఉన్నాం, మాతో రండి, మేము అందరం గెలిపించుకుంటాం అన్న మాటలు ప్రజల్లోంచి వింటుంటే చాలా చాలా ఆనందంగా ఉందండి. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఇంకా కోరుకుంటున్నారు అంటే ఆయన మీద ఎంత గౌరవం ఉందో ప్రజలకి క్లియర్గా అర్థమవుతుందండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇంకో 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏ పార్టీ అనేది కూడా త్వరలో గుడ్ న్యూస్ చెప్తారు అందరికీ? ఏదైనా నాన్నగారి చేతిలో ఉందండి, ఆయనే చెప్తారని అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను RTV తరఫున. చూసిన ఇది పరిస్థితి. కుమారుడు ముద్రగడ పద్మనాభం కుమారుడు అయితే చల్లారావు గారు అయితే ఎక్స్క్లూజివ్గా RTVతో మాట్లాడడం జరిగింది. నాన్నగారు చెప్పిన ముద్రగడ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు ఏదైతే అతను వేసినటువంటి బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నాను. చాలాల తర్వాత నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడంతో అందరూ ఇక్కడ రావడం, శుభాకాంక్షలు తెలియజేయడం కూడా చాలా ఆనందంగా ఉందన్నారు. ఏదే రాజకీయ భవిష్యత్తు నాన్నగారు ఏది నిర్ణయిస్తేనే నాన్నగారు ఉంటారా లేదంటే నేను ఉంటానంటూ ఇద్దరు కూడా పొలిటికల్గా యాక్టివ్గా కాబోతున్నాం అనేది కూడా మరి కొన్ని రోజుల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటూ ముద్రగడ పద్మనాభం కుమారుడు ఎవరైతే ఉన్నారో చల్లారావు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా పడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్ RTV కెల్లంపూడి నుంచి. కాపు ఉద్యమ నేత